కాసేపట్లో అల్లు అర్జున్కి బెయిలా జైలా బెయిలా జైలా బెయిలా జైలా బెయిల్పై విడుదల జూబ్లీహిల్స్లో ఇంటికి వస్తారా, రిమాండ్పై చెంచులు కూడా జైలుకి వెళ్తారా? ఇది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది ఏం జరగబోతోంది అనేది. సో చెంచులు కూడా జైలు దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేసినట్టుగా ఒక బిగ్ బ్రేకింగ్ అందుతోంది. నాంపల్లి కోర్టుకి అల్లు అరవింద్ ఇప్పుడే చేరుకున్నారు. అట్లాగే నాంపల్లి కోర్టుకి ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి, అలాగే తమ్ముడు అల్లు శిరీష్, తండ్రి అల్లు అరవింద్ వీళ్ళందరూ కూడా నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. ఇక్కడ మనం ఇందాక నుంచి అనుకుంటున్నాం అల్లు అర్జున్కి జైలా బెయిలా, జైలా బెయిలా, జైలుకి వెళ్తాడా, బెయిల్పై విడుదల ఇంటికి వస్తాడా, కోర్టు ఏ డెసిషన్ తీసుకోబోతోంది ఏంటనేది వెరీ 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 ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు ఏం జరగబోతోంది, జైలా బెయిలా, జైలా బెయిలా అన్నది ఎంటైర్ ఆయన అభిమానులు కావచ్చు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక సస్పెన్స్ కొనసాగుతోంది, కోర్టు ఏ డెసిషన్ తీసుకోబోతోంది ఏంటనేది. కానీ ఇప్పుడు ఒక సైన్ ఏంటంటే చెంచల్ కూడా జైలు దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతే ముందస్తు సైన్ ఉందా, ఖచ్చితంగా ఈ కేసులో అల్లు అర్జున్ రిమాండ్కి వెళ్లాల్సి వస్తుందని పోలీసులు భావిస్తూ ఉన్నారా? ఎందుకంటే కోర్టులో ఇంకా న్యాయమూర్తి జడ్జిమెంట్ చెప్పలేదు. చెప్పకముందే భారీ ఎత్తున చెంచులు కూడా జైలు దగ్గర పోలీసుల్ని మోహరించారు అంటే అర్థం జైలుకి ఖచ్చితంగా అల్లు అర్జున్ రాబోతున్నాడు అని. ఎందుకంటే పోలీసులు ఈ కేసులో సివియారిటీ పోలీసులకు తెలుసు. ఖచ్చితంగా ఇలాంటి కేసుల్లో బెయిల్ దొరికే అవకాశం లేదన్న సంగతి పోలీసు ఉన్నతాధికారులకు తెలుసు. ఖచ్చితంగా ఒక మహిళ మృతి కేసులో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అల్లు అర్జున్ ఉంది కాబట్టి ఆయా సెక్షన్ల తీరును బట్టి ఖచ్చితంగా ఆయన రిమాండ్కి వెళ్తాడన్న విషయం పోలీసు ఉన్నతాధికారులకు తెలుసు కాబట్టే మరి కాసేపట్లో చెంచులు కూడా జైలుకి ఆయన వస్తాడు ఖచ్చితంగా అని భావించి చెంచులు కూడా జైలు దగ్గర భారీ ఎత్తున పోలీసుల్ని మోహరించిన దృశ్యాలు కూడా మనం ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. చెంచులు కూడా జైలు దగ్గర భారీ ఎత్తున పోలీసుల్ని మోహరించారు. ప్రస్తుతం నాంపల్లి కోర్టులోనే అల్లు అర్జున్ ఉన్నారు. అల్లు అర్జున్కి సంబంధించిన ఆర్గ్యుమెంట్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. జైలా బెయిలా అన్నది సస్పెన్స్ నాంపల్లి కోర్టు ప్రాంగణంలో కొనసాగుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ని తీసుకెళ్లిన కోర్టు హాల్ ప్రాంగణంలో కిక్కిరిసిపోయింది న్యాయవాదులతో. న్యాయమూర్తి ఏ డెసిషన్ తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే హైకోర్టు ఏ డెసిషన్ తీసుకుంటుందంటూ హైకోర్టు దగ్గర కూడా అదే రకమైన టెన్షన్ వాతావరణం ఎదురు చూస్తూ ఉంది. ఒకసారి నాంపల్లి కోర్టు దగ్గర సిచ్యువేషన్ ఏంటి, మా కొలీగ్ వెంకట్ ఉన్నారు. వెంకట్, ఏమన్నా లోపల నుంచి అప్డేట్స్ ఏమైనా వచ్చాయా, ఏం జరుగుతుంది? నాంపల్లి కోర్టు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు అర్ధగంట సమయం అయ్యింది అల్లు అర్జున్ కోర్టును లోనికి తీసుకువెళ్లి ప్రత్యేక జడ్జి ముందు నిలబెట్టినటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు హైకోర్టులో కూడా 4 గంటలకు ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఇందులో నా ఇన్వాల్వ్ లేదని హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ 4 గంటలకు జడ్జి ముందుకు రాబోతుంది. ఆ తీర్పును బేస్ చేసుకొని ఈ తీర్పు ఇవ్వబోతారా, లేదంటే ఆ తీర్పుకు ముందే అల్లు అర్జున్ ని రిమాండ్ కు తరలిస్తారా, లేదా జైలు ఇచ్చి ఇంటికి పంపిస్తుందా అనేదైతే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇక్కడ మొత్తం కూడా ఇటు పోలీసులు, ఇటు అభిమానులు, ఇటు మీడియా మొత్తం కూడా ఒక ఉద్రిక్త పరిస్థితులు, అంటే ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అల్లు అర్జున్ కి బెయిల్ వస్తుందా, లేదంటే రిమాండ్ కి తరలిస్తారా అనేది ఇంకా కాసేపట్లోనే తెలబోతుంది. ఏదైతే తొక్కిసలాట పుష్ప 2 సినిమాకు సంబంధించి తొక్కిసలాటలో ఒక మహిళ మృతికి ప్రధాన కారణమైన అల్లు అర్జున్ ని పోలీసులు ఇవాళ అరెస్ట్ చేసి అన్ని ప్రొసీజర్ ప్రకారమే ముందుకెళ్తామని ఇప్పటికే పోలీసులు ప్రకటించున్నారు. కాబట్టి ప్రొసీజర్ ప్రకారమే అల్లు అర్జున్ అరెస్ట్ చేశాం, ప్రొసీజర్ ప్రకారమే అల్లు అర్జున్ ని కోర్టు ముందు హాజరుపరిచాం, ప్రొసీజర్ ప్రకారమే అల్లు అర్జున్ తర్వాత కోర్టు ఏ విధమైనటువంటి డిసిషన్ ఇస్తా ఆ విధంగానే ముందుకు వెళ్తామంటూ ఇప్పటికే పోలీసులు చెప్పడంతో మొత్తం కూడా అభిమానుల్లో ఇటు సినిమా పరిశ్రమ, అంటే నిజానికి సినిమా చరిత్రలో ఇది ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. గతంలో అనేక ఘటనలు జరిగినప్పటికీ ఎప్పుడు కూడా ఇలాంటి అరెస్టుల పర్వం కొనసాగలేదు. ఈసారి అల్లు అర్జున్ తీసినటువంటి పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ ఒకేసారి రావడంతో, సంజయ్ సేఠ్ రావడంతో అక్కడ లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా అదుపు చేయలేనంత అభిమానులు రావడంతో ఒకేసారి తొక్కిసలాట జరగడంతో అక్కడ ఒకరు మృతి చెందడంతో ఈ కేసు అంతా కూడా సంచలనంగా మారింది. ఇదంతా కూడా ఈ కేసులో ఇప్పటికే 3 అదుపులో తీసుకున్నారు, రిమాండ్ కూడా తరలించినటువంటి నేపథ్యం ఉంది. సంధ్య థియేటర్ యాజమానితో పాటు అందులో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు 2 మొత్తం ఇంకా 3 ఇప్పటికే అరెస్ట్ చేసిండ్రు. మరొకరిని ఇవాళ అల్లు అర్జున్ తో పాటు ఆయన పర్సనల్ బాడీ గార్డ్ ని కూడా అరెస్ట్ చేయడంతో ఈ కేసులో దాదాపు 5 మందిని
అరెస్ట్ చేశారు. మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ కి జడ్జి ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తారు, ఆయనకు బెయిల్ ఇస్తారా లేదంటే ఇంటికి జైలుకి పంపిస్తారా అనేది అయితే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. వాదోపవాదాలు అయితే జరుగుతూ ఉంటూ అల్లు అర్జున్ లాయర్లకు అటు ఏదైతే పోలీసులకు సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు ఈ నెల 4వ తారీఖు జరిగినటువంటి ఏదైతే తొక్కిసలాట సంధ్యా థియేటర్ ముందు ప్రీమియర్ షో అర్ధరాత్రి